చేసుకుంటూ అన్ని కవర్ చేయొచ్చు, 1 డేలో కంప్లీట్ చేసేసుకోవచ్చు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వ్లాగ్లో అయితే డే 3 కడప వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి. నైట్ 8:30కి అహోబిలం చేరుకున్నామని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. మనకి శ్రీశైలంలో ఎలా అయితే సత్రాలు ఉంటాయో ఇక్కడ అహోబిలంలో కూడా చాలా సత్రాలు ఉంటాయి. సో నైట్ మేము స్టే చేసింది ఇక్కడే అన్నమాట. అండ్ భోజనం కూడా బయట తినే టైం లేక ఓపిక లేక ఇక్కడే సత్రంలో తినేసాము. యావరేజ్గా ఉంది ఫుడ్ అయితే. ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఎలాగో లోపలికి వెళ్ళిపోయింది. సో ఇక ఉదయాన్నే లేచి రెడీ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ మీకు కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపించాలండి. ఇవి సిల్వర్ జ్యువెలరీ అనమాట. అంటే మీకు 92.5 క్యారెట్స్ సిల్వర్ వస్తుందండి, పైన 22 క్యారెట్స్ గోల్డ్ పాలిష్ వస్తుంది అనమాట. ప్యాకింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇవి నేను నివేదా 92.5 సిల్వర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. 3 సెట్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అలాగే స్టడ్స్ తీసుకున్నాను అండ్ ఒక చోకర్ తీసుకున్నాను. వీటి ప్రైజెస్ని నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ బ్లాక్ బీడ్స్ ప్రైస్ వచ్చేసి 999 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా హాల్మార్క్డ్ ఐటమ్స్ ఏనండి. ఇందులో యూజ్ చేసే స్టోన్స్ అన్నీ కూడా ప్రీషియస్, సెమీ ప్రీషియస్ స్టోన్సే. సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ ఐటమ్సే కాదండి, గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. మోజనైట్ పోల్కి, జడావ్ కుందన్ కస్టమైజేషన్స్ కూడా చేస్తారనమాట. బ్లాక్ బీడ్స్ నుంచి బ్రైడల్ సెట్స్ వరకు చాలా కలెక్షన్ అయితే వీళ్ళ పేజ్లో మీరు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంటర్నేషనల్ షిప్మెంట్స్ కూడా చేస్తారండి వీళ్ళు. సో ఈ జ్యువెలరీలోంచి నేను ఒక్కటైతే నా అవుట్ఫిట్కి ఈరోజు మ్యాచ్ చేసుకున్నాను అనమాట. చోకర్ అయితే చాలా బాగుంది, మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందని చెప్పేసి నా శారీకి ఇది నేను పేర్ చేసుకున్నాను. శారీ వచ్చేసి అన్విత కలెక్షన్స్లో తీసుకున్నాను. సో ఓవరాల్ నా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చేసింది. మరి మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దామా? యాక్చువల్గా అయితే ఇక్కడ అహోబిలంలోని ఫస్ట్ మనం ఎగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత దిగువ అహోబిలంలో ఉండే నరసింహస్వామిని దర్శించుకోవాలట. అయితే మాకు ఈ విషయం తెలియదు. మేమేం ఆలోచించామంటే బ్రేక్ఫాస్ట్ చేయకముందే ఫస్ట్ కింద దిగువ అహోబిలంలో ఉండే నరసింహస్వామిని దర్శించేసుకుని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఎగువ అహోబిలంలో ఉండే నరసింహస్వామిని దర్శించుకోవాలని ఫిక్స్ అయ్యి మేము వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కింద గుడిలో రద్దీ అనేది ఎక్కువ లేదండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల ఏమో తెలియదు, బట్ పైన మాత్రం చాలా జనం ఉన్నారు. చాలా ఫుల్ రష్ ఉందన్నమాట. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు. అంటే క్యూ లైన్ అనేది ప్రాపర్గా పంపించట్లేదు. సో అందుకు బాగా లేట్ అయిపోయింది. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం హిరణ్యకశిపుడిని చంపడానికి హరి నరహరిగా అవతరించాడని. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత దేవతలందరూ కూడా ఆశ్చర్యంతో ఆయన్ని అహోబలం అహోబలం అని పొగిడారట. సో అందుకు ఈ ప్రదేశానికి అహోబిలం అనే పేరు వచ్చింది. ఆ టైంలో ఇక్కడ కొండల్లో గుట్టల్లో తిరుగుతూ నరసింహస్వామి వికటాట్టహాసాలు చేస్తూ 9 ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిసారట. సో అలా వెలిసిన రూపాల పేర్లు అయితే చెప్తాను. మేము అన్ని ప్రదేశాలు అయితే కవర్ చేయలేదు. ఓన్లీ దిగువ అహోబిలం అలాగే ఎగువ అహోబిలం మాత్రమే కవర్ చేశాం. 1 జ్వాలా నరసింహ, 2 అహోబిళ నరసింహ, 3 మాలోల నరసింహ, 4 క్రోధ నరసింహ, 5 కారాంజ నరసింహ, 6 భార్గవ నరసింహ, 7 యోగానంద నరసింహ, 8 క్షాత్రపతి నరసింహ, 9 పావన నరసింహ. ఇలా 9 రూపాల్లో నరసింహస్వామి ఈ కొండపై వెలిసారంట. దిగువ అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఎగువ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం అనమాట. ఎగువ అహోబిలం. ఇక్కడ చుట్టుపక్కల 9 బిలాలు ఉన్నాయా? 9 బిలాలు ఉంటాయంట. అయితే మనకి ఒక రోజంతా ఫ్రీగా టైం ఉంటే కనుక ట్రెక్కింగ్ చేసుకుంటూ అన్ని కవర్ చేయొచ్చు. 1 డేలో కంప్లీట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మాకు టైం లేదు. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మహానంది మా ప్రయాణం. సో నేను మళ్ళీ పైన గుడి దగ్గర మీకు ఫోటో
ఎగువ అహోబిలం వరకు వెహికల్స్ అయితే అలౌ చేయరండి. మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ చేసుకోవాలన్నమాట. పైన అన్ని వెహికల్స్ పార్క్ చేయడానికి అంత స్పేస్ ఉండదు. సో అందుకని వాళ్ళు పార్కింగ్ అనేది కింద అలాట్ చేశారు. అక్కడ మనం పార్క్ చేసేసుకుని ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట. తిరుమలలోని పైన కొండకి వెళ్ళటానికి బస్సెస్ అయితే ఎలా ఉంటాయో అలాగే ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వరకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడికి వచ్చే భక్తుల డ్రాపింగ్ కానీ పికప్ కానీ అక్కడే ఉంటుంది. సో పైన మాకు దర్శనం అయ్యేసరికి 10:45 అయిందండి. అక్కడి నుంచి మేము మహానందికి బయలుదేరాం. ఇక్కడి నుంచి మహానందికి 2 hours జర్నీ ఉంటుందండి. సో మేము మహానందికి వెళ్ళేసరికి 12:45 అయిందనమాట. ఇక్కడ మహాశివుడు మహానంది రూపంలో మహానందేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శివయ్య పేరు మహానందేశ్వరుడు, అలాగే అమ్మవారి పేరు కామేశ్వరీదేవి. ఈ గుడి 7వ శతాబ్దం నాటిదండి. అంటే 1300 ఏళ్ల క్రితం గుడి అనమాట. ఇక్కడ ఒక చిన్న స్థల పురాణం ఉందండి. అదేంటంటే శివయ్య ఇక్కడ పుట్టలో వెలిసారంట. అయితే రోజు వచ్చి పాలని పుట్టలోకి వేస్తూ ఉండేదంట. అయితే ఆ ఆవుల కాపరి కొట్టడానికి వచ్చినప్పుడు ఆవు పక్కకి తప్పించుకోవడానికి ట్రై చేసి ఆ శివలింగం మీద ఆ ఆవు యొక్క గిట్టని వేసి వెళ్ళిపోతుందంట. అందుకని అక్కడ ఉన్న లింగం అయితే మీకు షేప్ లింగ రూపంలో ఉండదు. సో ఆవు గిట్టలు అనేవి కనిపిస్తాయి. ఈ స్టోరీని చదివినప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి స్టోరీ గుర్తొచ్చింది. ఈ గుడి లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. బయటే మనం ఫోన్స్ని ఇచ్చేసి టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. అక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 2:30 అయిపోయిందండి. లంచ్ టైం అయిపోయింది. బయటికి వస్తున్న టైంలో అక్కడ భోజన హోటల్స్ అయితే కనిపించాయి. ఇక టైం అయిపోయింది, ఆకలి వేస్తుంది కాబట్టి ఫుడ్ ఎలా ఉన్నా తినేద్దాము అని చెప్పేసి అక్కడే ఆగి తినేసాం. యాక్చువల్గా మా కడప ట్రిప్ అయితే ఇక్కడ మహానందితో ఎండ్ అయిపోవాలి మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం. కాకపోతే అత్తయ్యకి ఎప్పటి నుంచో నెమలిగుండం వెళ్ళాలి అనే ఒక కోరిక ఉందన్నమాట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సాటర్డే యాక్చువల్లీ. సో సాటర్డే రోజు నెమలిగుండంలో గుడి తెరుస్తారట. వారానికి ఒక్కరోజు మాత్రమే ఆ గుడిని ఓపెన్ చేస్తారు. ఎలాగూ వెళ్ళే దారే కదా అని చెప్పేసి రూట్ని అటు మలుపుకున్నాం మేము. నెమలిగుండం కూడా వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించేసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్దామని అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకున్నాం. ఇది ప్రకాశం జిల్లాలోకి వస్తుందండి. సో ఇది కూడా మీకు నల్లమల అడవుల్లోనే ఉంటుంది. మార్కాపురం, నంద్యాల నుంచి బస్సులు కూడా ఉంటాయి ఈ గుడికి. నెమలిగుండంకి చాలా పెద్ద స్టోరీనే ఉందండి. త్రేతాయుగం నుంచి కూడా ఇక్కడ దేవుడు పూజలు అందుకుంటున్నాడంట. రంగనాయక స్వామి ఇక్కడ నిజ రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ గుడి నెమలిముఖం ఆకారంతో ఉన్న మహర్షి చేత నిర్మించబడటం వల్ల దీనికి నెమలిగుండంగా పేరొచ్చిందంట. మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడం కోసం మయూర మహర్షి అనే ఒక ముని తపస్సు చేస్తూ తన ముక్కుతో ఇక్కడ ఒక గుండాన్ని తవ్వారట. అయితే ఆ టైంలోనే ఇక్కడ కొండల్లో చెంచు జాతి ఒకటి ఉండేదట. ఆ తెగలో బయ్యన్న, బయ్యక్క అని ఇద్దరు తల్లిదండ్రులకి పుట్టిన కూతురు రంగా అని ఒక అమ్మాయి ఉండేదంట. ఆ అమ్మాయి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడం కోసం చాలా ఆశపడేదంట. సో దానికోసం వాళ్ళు నివసించే చెంచుగూడాన్ని వదిలేసేసి ఈ స్థలానికి వచ్చిందంట. ఈ మహర్షితో పాటుగా ఆమె కూడా తపస్సు చేసి మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నారు. ఆమె చేసిన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి ఆమెని వివాహం చేసుకుని ఇక్కడ రంగనాయక స్వామిగా వెలిసారు. అదే టైంలో రంగ కోసం వచ్చిన విష్ణుమూర్తిని వెతుక్కుంటూ లక్ష్మీదేవి కూడా భూలోకానికి వస్తుందంటండి. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటుందండి. అయితే మనం కొండెక్కుతాం కదా, సో ఆ దారిలోనే ఫస్ట్ మనకి అమ్మవారి గుడే తగులుతుందనమాట. అయితే రోడ్డుకి అటు సైడ్ వెళ్ళి నీళ్ళల్లోంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. మాకు టైం అయిపోతుందని చెప్పేసి యాక్చువల్గా ఈ గుడిని
6 తర్వాత అలో చేయరండి ఎవరిని కూడా. సో 6కి క్లోజ్ అనమాట. ఇంకా భక్తులు ఎవరిని కూడా పైకి రానివ్వరు. అందుకని ఫస్ట్ మేము కొండ మీద గుడికి వెళ్ళామండి. అక్కడ దర్శనం చేసేసుకుని కింద చూద్దాము అనే ఉద్దేశంలో ఫస్ట్ అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే చాలా పెద్ద జలపాతం అయితే ఉందండి. అక్కడ నీళ్ళన్నీ ఉన్నాయి కదా, సో దాన్నే గుండం అంటారంట. ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. కాళ్ళు పెడుతుంటే చక్కగా వచ్చి అవి కరుస్తున్నాయి అనమాట. చాలా చెక్కలిగిలిగా ఉంది. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, పిల్లలు మేము అందరం కూడా కలిసి. యాక్చువల్గా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రవహించే గుండ్లకమ్మ నది మీలో కొంతమందికి ఐడియా ఉండుండొచ్చు కదా. సో ఆ నది జన్మస్థానం ఇదేనంట. సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ నీళ్లు ఉంటాయంట. సో ఇది ఇలా జలపాతం అనేది పారుతూనే ఉంటుందంట. వాటర్ ఫాల్స్ ఎప్పుడు కూడా స్టాప్ అవ్వవు. కాకపోతే ఎండాకాలం కొంచెం తగ్గుతాయేమో కానీ ఈ వాటర్ ఫాల్స్ మాత్రం ఎప్పుడు 365 రోజులు ఉంటూనే ఉంటుందంట. కింద అమ్మవారి గుడి ఉంటుందని చెప్పాను కదండి. సో అదే ఆ లోపలికి ఉన్న గుడి. ఇక్కడ వాగులో కనిపిస్తున్న నీళ్ళని అమ్మవారి కన్నీళ్లుగా చెప్తూ ఉంటారు. ఆ నీళ్ళని దాటుకుని వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇదే మా లాస్ట్ డివోషనల్ స్పాట్. ఇంకా దీని తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోయాము. మధ్యలో వినుకొండలో డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందండి. సో 10:30కి మా కడప ట్రిప్ని ఎండ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. కడప ట్రిప్ అయితే ఫుల్ ఎంటర్టైన్ అయ్యాము. సరదాగా, డివోషనల్గా, హిస్టారికల్గా, అండ్ పిల్లలు ఎంజాయ్ చేశారు కొన్ని ప్లేసెస్. ఇలా మేము మొత్తానికి 3 రోజులు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా అన్నీ కవర్ చేసేసాము. సో ఇదండి కడప ట్రిప్ ఎండింగ్ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ నేను సంక్రాంతి వ్లాగ్ షేర్ చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మనలో మనమాట. మళ్ళీ కలుద్దాం.